సత్య మీద కొట్టి మీకు దమ్ముంటే ఆ తర్వాత నా మీద కొట్టండి. ఆగండి. ఈ నిత్య మీద రంగులు కొట్టాలంటే ముందు నా తమ్ముడు సత్యం మీద కొట్టి ఆ తర్వాత రండ్రా. ఎలాండి? ఏంట్రా ఇంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు? రండ్రా చూద్దాం. ముందు మీకు ధైర్యం ఉంటే ముందు మీ బామర్ది సత్య కొట్టాక మీకు కొట్టాలి, అంతేగా? అంతే. సత్య 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 ఎవరా సత్య? రే, ఎవడి మీదైతే ఒక్క చుక్క కలర్ కూడా పడలేదో వాడే సత్య. ఆరోగ్యం జాగ్రత్త. సరేమ్మా. ఓకే, వెళ్ళొస్తాను. ఓకేమ్మా. వస్తాం బాబు. బాయ్. జాగ్రత్త. అలాగే. ఏం రాజకుమారి, కొడుకుని తీసుకుని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? మా అబ్బాయి డాక్టర్ చదువు పూర్తి చేశాడు కదా, హౌస్ సర్జన్ ట్రైనింగ్ కి కర్నూలు వెళ్తున్నాం. ఆ టాక్సీ వాడికి ఒకసారి కాల్ చేయరా. టాక్సీ ఎక్కడే ఉంటా అన్నాడే. హలో, హలో, వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న విల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ 11A అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు సుక్కుపల్లి ప్రసాద్ 11A లో 10 ఏలు పెట్టాను, మిగతా ఒక ఏ ఎక్కడ పెట్టాలని అడిగాడంట. దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది. వింటూ ఉండండి మిర్చి 98.3. ఇది చాలా హాట్ గురు. ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకొస్తున్నావు? చూసిన షాప్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఈ ఊర్లో షాపులోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా. షాప్లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా, షాప్లో ఉన్న మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా? తెలియకపోతే ఎవరన్నా కనుక్కుని వెళ్ళవయ్యా. సారీ సార్, కనుక్కుంటా. ఇది అమ్మే, కొద్దిగా అడ్రస్ చెప్తా. ఫాలో మీ. ఏంట్రా దింగోలా? ఇలా అయితే ఈ రోజు ఇంకింటికి వెళ్ళినట్టే. థ్యాంక్ యూ. దీంతో పని అయ్యేటట్లేదు, నువ్వు వెళ్ళు, ఇంకెవరన్నా అడుగు. అంటే తను వెళ్ళవయ్యా. అక్కర్లేదయ్యా, పోనీ పోనీ. అనవసరంగా టైం వేస్ట్. నన్ను ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాడు. నీ ఇష్టానికి నువ్వెక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా? హలో హలో హలో, ఒక్క నిమిషం.
మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది, కొని పెట్టమని. బిల్ లోపల ఉంది. థ్యాంక్స్. ముందు మీరు సెటిల్ అవ్వండి, తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం. ఓ ఏమైంది? మా ఆయన కూపర్ అందట్లేదు, చాలా భయంగా ఉండాలి సార్. పిల్లలు తీసురా. మా ఆయన అట్టగానే కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ ఎక్కడ ఉంది? ఐసీయూకి తీసుకెళ్ళండి. రహీం తీసుకెళ్ళండి. నర్స్ సఫికేషన్ ఎక్కువగా ఉంది, వెంటనే ఆక్సిజన్ పెట్టండి. డోంట్ వరీ, దే విల్ టేక్ కేర్. డెరిఫ్లిన్ 1cc లోడ్ చేయండి. బాబు సార్, వాళ్ళు చూసుకుంటారు. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ డాక్టర్ సత్య. ఇప్పుడు జాయిన్ అవడానికి వచ్చాను. డీని కలవటానికి వెళ్తున్నాను. మీరు? గుడ్. ఐఎమ్ రాబర్ట్, డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఓ సార్, మీరా? వచ్చి రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు. అయ్యో లేదు సార్, సారీ సార్, మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను. నో ఇష్యూస్ సత్య. డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా, కరెక్ట్ గానే చేశారు. కమ్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో కర్నూల్, నేను మీ విజిల్ మహాలక్ష్మిని. ఇక మీరందరూ ఎప్పటిలాగే పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను. నిన్న కొత్తగా ఒక పొగర్బోతు తల్లి, చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను. ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం 4 చోట్లాగాను, 4 కొట్లు తిరిగాను, అంతే. ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు. బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి. ఈ ట్విట్టర్, ఫేస్బుక్ ఓసిదీని దుంపదేగా తప్పకుండానే నన్ను follow నిన్న జరిగింది ఇంతలోనే రేడియో కమ్మేసింది. follow చేయని సార్, అయినా పోకిరి పిల్ల ఉందమ్మా, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. వాళ్ళ పాట తర్వాత తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప. అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా. సార్ ఏమైంది? ఏమైంది? అయ్యా ఒక్కగానొక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. ఎలాగైనా మీరు కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అయ్యా మీరే సార్, మీరు కాపాడాలి కంగారు సార్. పడకండి, నేను చూసుకుంటాను. ఓకేనా? యా, డోంట్ వరీ. ట్రీట్మెంట్ ఒకటి చేస్తాను చూడండి. సిస్టర్, ఆ ట్యూబ్ పట్టరా. అది కదా పెద్దది, పైన పెద్దదని చూడు. అది పర్లేదు. ఇదే కరెక్ట్. విషం మెదడు దాకా ఎక్కేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ట్యూబ్తో ఎలా తీస్తానో చూడండి. ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి. ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్? యూట్యూబ్. ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరిస్తే ఇంకేమైనా ఉందా? విషం తాగావు కదా, దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు పడుకో. ఏం చేస్తున్నావు? నువ్వు నిజం డాక్టర్వా నకిలీ డాక్టర్వా? ఏది నిజమో ఏది నకిలీయో ఇప్పుడు నేను చెప్తాను.